సార్, ఇప్పుడున్న జనరేషన్కి డబ్బు విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి? మరి వాళ్ళు పాటిస్తారో లేదో నాకు తెలియదు, కానీ కార్ల మీద కన్నా, సోకుల మీద కన్నా, వాటి మీద కన్నా భూమి మీద పెట్టండి. భూమి మీద పెట్టాలి. దూరంగా మీకున్న దాంట్లో ఒక 10 లక్షలు ఉందనుకోండి, ఇక్కడ ఎకరం 10 కోట్లు ఉందనుకోండి, దూరంగా వెళ్ళిపోండి. ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. డబ్బు ఉంటే భూమి మీద పెట్టండి. సార్, ఇప్పుడున్న జనరేషన్కి డబ్బు విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి? మరి వాళ్ళు పాటిస్తారో లేదో నాకు తెలియదు, కానీ కార్ల మీద కన్నా, సోకుల మీద కన్నా, వాటి మీద కన్నా భూమి మీద పెట్టండి. భూమి మీద పెట్టాలి. దూరంగా మీకున్న దాంట్లో ఒక 10 లక్షలు ఉందనుకోండి, ఇక్కడ ఎకరం 10 కోట్లు ఉందనుకోండి, దూరంగా వెళ్ళిపోండి. ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. డబ్బు ఉంటే భూమి మీద పెట్టండి. సార్, ఇప్పుడున్న జనరేషన్కి డబ్బు విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి? మరి వాళ్ళు పాటిస్తారో లేదో నాకు తెలియదు, కానీ కార్ల మీద కన్నా, సోకుల మీద కన్నా, వాటి మీద కన్నా భూమి మీద పెట్టండి. భూమి మీద పెట్టాలి. దూరంగా మీకున్న దాంట్లో ఒక 10 లక్షలు ఉందనుకోండి, ఇక్కడ ఎకరం 10 కోట్లు ఉందనుకోండి, దూరంగా వెళ్ళిపోండి. ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. డబ్బు ఉంటే భూమి మీద పెట్టండి. సార్, ఇప్పుడున్న జనరేషన్కి డబ్బు విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి? మరి వాళ్ళు పాటిస్తారో లేదో నాకు తెలియదు, కానీ కార్ల మీద కన్నా, సోకుల మీద కన్నా, వాటి మీద కన్నా భూమి మీద పెట్టండి. భూమి మీద పెట్టాలి. దూరంగా మీకున్న దాంట్లో ఒక 10 లక్షలు ఉందనుకోండి, ఇక్కడ ఎకరం 10 కోట్లు ఉందనుకోండి, దూరంగా వెళ్ళిపోండి. ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. డబ్బు ఉంటే భూమి మీద పెట్టండి. సార్, ఇప్పుడున్న జనరేషన్కి డబ్బు విషయంలో మీరు ఇచ్చే